వెంకయ్య నాయుడు గారిని ఇప్పుడే కలవడం జరిగింది. వారిని ప్రధానంగా ఈరోజు నేను వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 100 స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని చేపట్టిందో మరి దానికి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఆగస్టు మాసంలో ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ స్మార్ట్ టెక్నాలజీస్ మీద స్మార్ట్ సిటీస్ మీద హైదరాబాద్లో పెట్టబోతా ఉన్నాము. మరి ఆ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా రావాలని, అదే రకంగా భారతదేశంలో ఉన్న 100 స్మార్ట్ సిటీలకు సంబంధించిన మేయర్లు కానీ మిగతా 400 పట్టణాలు ఏవైతే అమృత్ కార్యక్రమంలో తీసుకున్నారో వాటికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లను కానీ మేయర్లను కానీ మరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో వారిని కూడా ఆహ్వానించాలనుకుంటున్నామని వెంకయ్య నాయుడు గారిని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారు ఆగస్టు 22-23 తారీఖు నాడు మరి ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దానికి వస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రావడం జరిగింది. తదనంతరం మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ నిన్ననే ఏదైతే హౌసింగ్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుందో దానికి కూడా వారికి అభినందనలు తెలియజేసి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ హౌసింగ్ కార్యక్రమంలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలాసార్లు మరి గతంలో విజ్ఞప్తి చేసిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే సంయుక్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని కూడా చేసినట్టుంటే బాగుంటుందని ఒక విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. గంటకు లీకులు ఇస్తూ వారు ఏదో చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అంటే ఇది చిన్న పిల్లల్లాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు.